హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జ్యోతి సాయి వ్లాగ్స్. ఈరోజు మీకోసం ఒక స్పెషల్ ఐటెంతో ముందుకు వచ్చేసాం. అది ఏమిటి అనుకుంటున్నారా? డాబా స్టైల్లో పన్నీర్ మసాలా కర్రీ. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. అసలు బయట కన్నా మనం ఇంట్లో చేసుకొని తింటే ఆ టేస్టే వేరనమాట. దీన్ని చపాతీలో, పుల్కాల్లోకి దేంట్లోకైనా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ముందుగా 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకొని వాటిని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. దాంట్లో మనం రుచికి సరిపడా ఉప్పు, పొడి మసాలా, పసుపు, కొంచెం కారం, ఇవి అన్నీ హ్యాండ్ పెట్టకుండా బౌల్ని ఎగరేస్తూ మొత్తం మసాలా పట్టేలాగా చేయాలి. ఆ తర్వాత ఒక గిన్నెలో కొంచెం ఆయిల్ తీసుకొని మనం ప్రిపేర్ చేసిన పన్నీర్ మసాలా ముక్కల్ని ఈ ఆయిల్లో వేసేయాలి. ఒక లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ చక్కగా మగ్గనివ్వాలి. అలా మగ్గిన తర్వాత వీటిని ఒక బౌల్లో తీసేసుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలో కొంచెం బిర్యానీకి సంబంధించిన బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు ఒక 4, ఒక 2 యాలక్కాయలు తీసుకొని ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని దూరగా వేగనివ్వాలి. అలా వేగిన తర్వాత కొంచెం జీడిపప్పు, ఒక 10 నుంచి 12 మధ్యలో జీడిపప్పులు తీసుకొని అవి కూడా ఒకసారి వేగిన తర్వాత ఒక పెద్ద సైజు టమాటాని తీసుకోవాలి. ఆ టమాటా కూడా మగ్గిన తర్వాత మనం గసగసాలని ఒక స్పూన్ తీసుకొని అవి కూడా జస్ట్ ఒక 2 మినిట్స్ మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దాన్ని మనం కూల్ అయిన తర్వాత మిక్సీ జార్లో వేసి ఫైన్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. అలా ప్రిపేర్ చేసిన పేస్ట్ని పక్కన పెట్టుకొని అదే బాణీలో ఒక స్పూన్ ఆయిల్ వేసి ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసి కొంచెం కాగనివ్వాలి. అలా కాగిన తర్వాత మనం ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో ఆ గ్రేవీ పేస్ట్ని మనం ఆయిల్లో వేసేయాలి. ఇది మొత్తం చక్కగా కలిపేసుకొని లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. అలా మగ్గనిచ్చడం వల్ల దానిలో ఉన్న ఏమైనా పచ్చి వాసన ఉంటే పోతుందన్నమాట. ఇలా కొంచెం మగ్గిన తర్వాత ఒక 1/2 స్పూన్ జీలకర్ర పొడి, ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి, కొంచెం ఉప్పు, కొంచెం పొడి మసాలా అండ్ కొంచెం కారం, ఇవి అన్నీ వేసి మొత్తం ఒకసారి కలిపేయాలి. కలిపేసిన తర్వాత ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలి. అలా మగ్గిన తర్వాత ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి మొత్తం కలిపేయాలి. ఇప్పుడు ముందుగా మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి. మన గ్రేవీ కన్సిస్టెన్సీ బట్టి మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ మంచిగా బాయిల్ అయిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఈ పన్నీర్ ముక్కల్ని ఈ వాటర్లో వేసేయాలి. 10 to 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మగ్గిన తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ కస్తూరి మేతి యాడ్ చేయండి. ఫ్లేవర్ అయితే చాలా చాలా బాగుంటుంది. అండ్ తర్వాత ఫైనల్లీ కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే మనకి డాబా స్టైల్ పన్నీర్ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. మేమైతే ఆ రోజు చపాతీల్లో తిన్నాము. చపాతీలో, పుల్కాల్లోకి చాలా బాగుంటుంది. కన్ఫామ్గా మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.